మనము పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 కూడా అయిపోయింది కదా. పార్ట్ 3కి వచ్చేసాము. మనం పార్ట్ 1లో కొమరవెల్లి రేణుక ఎల్లమ్మ చూసుకున్నాము. థర్డ్ సిద్ధేశ్వర ఆలయం అయిపోయింది. ఇప్పుడు ఇది సిద్ధేశ్వర ఆలయం కూడా అయిపోయింది. మనం ఆలేరు దగ్గర జైన్ మందిర్ టెంపుల్కు ఇప్పుడు మనం చూసుకుందాము. ఇది జైన్ మందిర్ టెంపుల్. ఈ టెంపుల్ ఆలేరు దగ్గరలో ఉందన్నమాట. ఇది చూడండి, జైన్ మందిర్ టెంపుల్ చూడడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇది 1947 ఆగస్టు 15th నాటికి అప్పటికే ఇది భవనం ఉందంటండి. ఇది ఇప్పుడు కొంచెం కొత్తగా దీన్ని చేశారు. ఇది దీపావళి నుంచి తెరిచి 2 months వరకు జనాలు వస్తారంట, చాలామంది ఇక్కడికి. ఇది పొద్దున్నే కానీ 1400 సంవత్సరంల నాటిది ఇది. ఇక్కడున్న విగ్రహాలన్నీ భూమిలో పుట్టినాయంటండి, అన్నీ భూమిలో పుట్టినాయి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉల్లి ఎల్లుల్లి ఏవి తినరు. ఇందులో ఉండేవాళ్ళు కూడా. ఇక్కడ లోపల అమ్మవారి మనకు నీలిపచ్చ రాయితో చేసి విగ్రహం ఉంటుంది. ఇది 5-6 ఫీట్లతో ఉంటుంది. వరల్డ్లోనే నెంబర్ 1 అంట. మండోదరి రావణుని భార్య ఉంది కదా, ఆమె పూజించిన ఈ దేవుడు అనమాట. ఈ జైన్ మందిరంలో ఉన్నాడు. ఇది ఉదయం 8 గంటలకు అభిషేకం చేస్తారు, బంగారు కవచం తొడుగుతారు. సాయంత్రం 5 గంటలకు తీస్తారంట. నెత్తి మీద చీర కొంగు వేసుకొని మనం టెంపుల్లోకి లోపలికి వెళ్ళాలండి, లేకపోతే మనల్ని వెళ్ళనియ్యరు. మూతికి కూడా అడ్డు పెట్టుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు కానీ జైన్ మందిర్ టెంపుల్. ఈ టెంపుల్ కొలనుపాకలో జైన్ మందిర్ టెంపుల్. మనం మాట్లాడినప్పుడు మన నోటి తుప్పులు పడతాయని అందరూ ఇక్కడ నోటికి అడ్డు పెట్టుకుంటారు, మాస్క్ లాగా పెట్టుకుంటారు. నెత్తి మీద కొంగేసుకోకపోతే లోపలికి రానియరండు. లోపల మాత్రం చాలా బాగుందండి. ఈ టెంపుల్ పైన ఒక జెండా ఉంటుంది. ఆ జెండా సంవత్సరానికి ఒకసారి వేలంపాట వేస్తారంట. అది 20-30 కోట్లకు పోతుందంటే ప్రపంచంలో ఎక్కడ లేని విగ్రహం ఈ ఆలేరు ఇండియాలో అతిపెద్ద జైన్ మందిర్లోనే ఉంది. ఆ జెండా మాత్రం చాలా వేలంపాటలో చాలా బాగుతుందంటండి. ఇప్పుడు మనం కొలనుపాక వచ్చాము. చూడండి, ఇది కొలనుపాక. ఇది జైన్ మందిరానికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ అన్ని పురావస్తు శిలలు ఉన్నాయండి. ఇవి భూమిలో నుంచే వచ్చినాయి అంటన్నీ. చూడండి, ఇది బుద్ధ విగ్రహము. ఇది కూడా బుద్ధ విగ్రహం కూడా జైన్ మందిర్లో ఉండే విగ్రహమే ఇక్కడండి. ఇక్కడ అన్ని పురావస్తు విగ్రహాలు మొత్తం భూమిలో నుంచి తీసి అవన్నీ రిపేర్ చేసి పెడుతున్నారు. మేమందరం కూడా అక్కడికి వెళ్ళాము. చూసారు కదా, ఫస్ట్ మనము ఏమేం టెంపుల్ చూసుకున్నాము. కొమరవెల్లి, తర్వాత రేణుక ఎల్లమ్మ, తర్వాత సిద్ధేశ్వర స్వామి టెంపుల్, తర్వాత జైన్ మందిర్. ఇప్పుడు కొలనుపాక వచ్చాము. ఇప్పుడు చూడండి కొలనుపాకలో అన్నీను ఎట్లా ఉన్నాయో. ఈ కొలనుపాకలో ఒక్క శివలింగంపై 1000 లింగాలు ఉంటాయండి ఇక్కడ. అది తర్వాత మనం ముందు చూద్దాము. చూడండి, అన్ని విగ్రహాలు ఎక్కడ చూస్తున్నానండి. బాగా పెద్ద పురాతనమైన గుడి అండి. చూడండి ఎంతసేపు ఉంటుందో. అన్నీ కూడా ఎక్కడ చూసినా పురాతనమైన విగ్రహాలు మొత్తము. నాగరాజు, సింహము, ఏనుగు, వీరశిల, చాముండ, భైరవ, మహిషాసుర మర్దిని, చాముండ, మహిషాసుర మర్దిని. ఎక్కడ చూసినా పురాతనమైన శిలలండి మొత్తము. చూడండి, వీరశిల. చూడండి ఎన్ని శిలలో ఎక్కడ చూసినా సరే. ఈ గుడి చరిత్ర గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. చూడండి, ఇది సోమేశ్వర ఆలయంలోని శివలింగము. 4000 సంవత్సరాల నాటిదండి. ఇది స్వయంభుగా వెలిసినటువంటి శివలింగము. ఈ శివలింగము నేరుగా చీలి ఉంటుందంటండి. 2గా చీలి ఉంటుంది, లోపల ఉంటుంది. తర్వాత మీరు చూస్తారు 2గా చీలి ఉంటుంది, మీరు గమనించవచ్చు. అలా చీలినటువంటి పగుళ్ళలో నుంచి
నుంచి ఆది జగద్గురు రేణుకాచార్యులు వారు ఈ పగుళ్లలో నుంచి ఉద్భవించడం జరిగిందంట. అలా ఉద్భవించిన రేణుకాచార్యుల వారు వీరి శైవాన్ని బోధించారు. మళ్ళీ 1000 సంవత్సరాల చరిత్ర ఆ లింగం ఒకటై ఆ తర్వాత ఈ క్షేత్రం ఏర్పడింది. ఇక్కడ ప్రజలు చెబుతారు ఈ ప్రధాన ఆలయం చుట్టూలో ఎన్నో ఉపాయాలు ఉన్నాయంట. చండీశ్వరి మాత ఆలయము, కోటిలింగేశ్వర స్వామి ఆలయము, కాలభైరవ స్వామి ఆలయము, వీరభద్ర స్వామి ఆలయము, ఏకాదశ రుద్రులు, రుద్రమ్మ నేత్రుల స్వామి ఆలయాలు ఉన్నాయి. చండీమాత ఆలయంలో మనకు ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కడితే ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకము. మన భారతదేశంలో ఉన్న 5 పంచపీఠాలలో మొదటిది కొలనుపాక, రెండవది ఉజ్జయిని, మూడవది కేదార్నాథ్, 4వది శ్రీశైలం, 5వది కాశీ. ఇలా ఉన్నటువంటి 5 పంచపీఠాలకు సంబంధించినటువంటి అధిపతులకు సంబంధించిన శివలింగం ఈ కొలనుపాకలో క్షేత్రంలో మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి 18 మఠాలు, 18 కులాలకు సంబంధించిన మఠాలు ఈ కొలనుపాకలో ఉన్నాయంటే చాలా వరకు కొలనుపాకలో చాలా విశిష్టత ఉందంట. చూడండి లోపలికి కూడా చక్కగా అనుమతించారు మనల్ని. చూడండి వీరభద్ర స్వామి చక్కగా చూడండి ఎంత చక్కగా అలంకరణ చేశారు వీరభద్ర స్వామికి. ఇదంతా ఒక రాతి గుహలో ఉంది వీరభద్ర స్వామి టెంపుల్. ఇక్కడంతా దీపాలు పెట్టారు. ఇది పురాతనమైన గుడి అండి. ఎట్లా ఉందో చూడండి. ఎక్కడ గుళ్ళల్లోకి మనకు పర్మిషన్ ఇవ్వరు కానీ ఇక్కడ మాత్రం మనకు పర్మిషన్ ఇచ్చారు. చూడండి వీరభద్ర స్వామి, వీరభద్ర స్వామియే నమః. వీరభద్ర స్వామి చూడండి వెండి కళ్ళు. మనం ఎప్పుడైనా సరే వీరభద్రునికి ఎక్కడ చూసినా సరే మనం వెండి కళ్ళు ఇస్తాం కదా. చూడండి ఎట్లా పెట్టారో. వీరభద్ర స్వామియే నమః. చూడండి ఇక్కడ మనం 7 ప్రధాన ద్వారాలు దాటుకుంటూ పోతే మనకు లోపల ఒక ప్రధాన ద్వారం వస్తుంది. చూడండి ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ నందీశ్వరుడు శనగల బసవన్నగా పిలుస్తారు. చూడండి శివలింగము, శివలింగం పైన చూడండి బంగారం తొడుగుతోని నాగేంద్రుడు, ఇక్కడ పాదాలు ఉన్నాయి. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకు స్వామివారు ఉంటారు, సోమేశ్వర స్వామి ఉంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే చూడండి ఇలా నేరుగా వెళ్ళిపోవాలి, చాలా లోపలికి వెళ్ళాలి. చూడండి ఇక్కడ సోమేశ్వర స్వామి దేవస్థానము. లోపల మనకు శివలింగం ఉంటుంది, మన చేత అభిషేకం చేయిస్తారు, నీళ్లు పోయిస్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయండి విగ్రహాలు. ఇక్కడ ఉన్నంతసేపు కదలబుద్ధి కాలేదు, అంత బాగున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ చూసుకొని చూడండి 5 ముఖాలతోని ఉంది ఇక్కడ లింగము, పంచముఖాలు, పైన నాగేంద్రుడు. ఇది మాత్రం హైలైట్ గుడికే, చాలా బాగుందండి చూడడానికి కూడా. చూడండి శివలింగం, శివలింగం పైన ఉంది ఓం నమ శివాయ సోమేశ్వర స్వామి. లోపల మనము శివలింగానికి మనం గమనించినట్టయితే ఇది 2గా చీలి ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా మీకు స్టోరీలో, 2గా చీలి ఉంటుంది. మనం వాటర్ కానీ నీళ్ళు కానీ పోసినప్పుడు లోపలికి వెళుతూ ఉంది. కాకపోతే మనకు కొంచెమే దగ్గర దాకా మనకు ఫోన్ తీసుకొని ఇవ్వలేదు, అందుకని కొంచెమే. చూడండి మేమందరం కూడా చక్కగా లోపలికి వెళ్ళేసి శివునికి నీళ్లు పోసుకున్నాము. నీళ్లు పోసి పాలు పోసేసి అభిషేకం చేసుకొని తర్వాత మనం తల కూడా దానిపైన పెట్టుకొని మనకు దండం పెట్టుకొని ఇస్తారు ఎవరిని అందరికీ. లోపల మనకి ఏ గుడిలో కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా చూడండి మన దేవుడిని ముట్టుకోము, దూరం నుంచి మొక్కుకొని వస్తాము. ఒక శివాలయంలో మాత్రమే మనము శివలింగం మీద తలబెట్టి మొక్కుకుంటాము అని మన అదృష్టము. చూడండి చక్కగా మొక్కుకొనిస్తారు, తర్వాత మనకు బొట్టు పెట్టి బయటికి పంపిస్తారు. చూడండి సిద్ధేశ్వర స్వామి చక్కగా ఉన్నారు శివలింగము. ఇప్పుడు దేవునికి కలిసి ఇక్కడ ముడుపులు కూడా కడతారండి. వినాయకుడు ఉంటే అక్కడ ముడుపులు కడతారు. ఆ ముడుపులు కట్టిన దాన్ని మన కోరిక నెరవేరినాక విప్పేసి అభిషేకం చేయించాలంట. అయిపోయింది. చూడండి ఇక్కడ 1,000 లింగాలు ప్రతిష్ఠించారు కదా, 1000 లింగాలు తక్కువ పడినాయి అంటండి. అందుకనేసి ఈ ఒక్క శివలింగం ఇన్ని 1000 లింగాలు చేశారంట. చూడండి 1000 లింగాలు ఉంటాయి ఈ శివలింగం మీద.
తక్కువ పడినందుకు ఈ ఒక్కదాని మీదనే 1000 లింగాలు చేశారంట. అందుకే 1,000,000 లింగాలు ఉంటాయి ఇక్కడ. దీని మీద మాత్రం 1000 లింగాలు ఉంటుంది. చాలా బాగుంది ఇది చూడ్డానికి. చూడండి, ముందుగా నందీశ్వరుడు ఉన్నాడు, తర్వాత లింగాలు ఉన్నాయి చక్కగాను. చూడ్డానికి కూడా చాలా బాగుందండి. ఇది చూడండి, నవగ్రహాలు. మనకి ఎక్కడ చూసినా నవగ్రహాలు ఉంటే వెనక ముందు ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం లైన్గా సిద్ధేశ్వర స్వామికి ఎదురుగా లైన్గా నవగ్రహాలు ఉన్నాయి. పక్కన వినాయకుడు ఉన్నాడు. చూడండి, మళ్ళీ ఒక్కసారి సిద్ధేశ్వర స్వామి శివలింగము అంతా అడ్డుగా ఉన్నారు. మనకు తీయడమే కష్టంగా ఉంది. దేవునికి కూడా చక్కగా అలంకరణ చేశారు. చూడండి లోపల మళ్ళొక్కసారి అందరూ దర్శించుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ బయటకు వచ్చేసి ఇందాక చూసినట్టుగా సిద్ధేశ్వర స్వామి ఆలయం చూడండి. ఇక్కడ ఒకే లింగంపై సహస్రలింగాలు, 1,000,000 లింగాలు కొలనుపాకలో తప్పితే ఎక్కడ లేవండి, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నందీశ్వరునికి శనగల బసవన్నగా పిలుస్తారు. ఈ కొలనుపాకని కోలిపాకి, కోటెపాకి అని కూడా పిలుస్తారండి. జైన్ మందిర్కి సంబంధించిన మహావీర స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉందన్నమాట. మనకు ఎక్కడా లేదండి, ఇక్కడ తప్పితే మనకి ఇంకెక్కడా దొరకదు. చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయండి టెంపుల్లో, నందీశ్వరులు. మేమైతే అందరము చక్కగా అన్నీ చూసామండి. ఎక్కడ ఏమున్నాయో ఏంటో, గుడిలో ఎక్కువ జనాలు లేకుండా ఉన్నందువల్ల చక్కగా అన్నీ దర్శించుకున్నాం మేము. చూడండి, ఇక్కడ ఒక నందీశ్వరుడు. చెప్పాను కదా, గుళ్ళో ఎక్కడ చూసినా శివలింగాలు, నందీశ్వరులు. ఇక్కడ 1,000,000 లింగాలు ఉంటాయంటని చెప్పాను కదండి. తక్కువ పడినందుకు ఒక లింగం మీదనే అన్నీ పెట్టారనమాట. అన్నీ చూశారు కదా ఇందాక లింగం అది. చూడండి, ఇక్కడ మేము దర్శనం చేసుకొని అందరూ దీపాలు కూడా పెట్టుకున్నారు. కార్తీక మాసం కదా అక్కడ. ఇక్కడ చూడండి, టెంపుల్ పక్కన ఇంకొకటి శివలింగం ఉంటుంది. ఇది కూడాను చూడండి. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉందండి, చాలా పెద్దది. మొత్తం రాతి కట్టడంతోనే ఉంది గుడి మొత్తం. ఎక్కడ చూసినా రాతి కట్టడాలేనండి. పురాతనమైన గుడి ఇది. చూడండి ఎట్లా ఉందో చూడడానికి బయట నుంచి చూస్తేను. లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది. చెప్పాను కదా ఇందాక మనం చూసినవన్నీ లెఫ్ట్ సైడ్వి, ఇప్పుడు రైట్ సైడ్ విగ్రహాలు. చూడండి, మధ్యలో శివలింగాలు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ భూమిలో నుంచి తీసి దాన్ని మళ్ళీ రిపేర్ చేసి దాన్ని పెడుతున్నారండి. చూడండి, ఇక్కడ మేమందరం ఒక ఫోటో దిగాము. కొలనుపాక అంతా అయిపోయింది, చూసుకున్నాం కదా. అన్నీ త్వరగా చూపించాల్సి వస్తుంది, టైం లేదు. ఎందుకంటే మనం 7 గుళ్ళు తిరగాలి కదా. ఇప్పటికీ మనకు 4 గుళ్ళే అయినాయి, ఇంకా 3 గుళ్ళు ఉన్నాయి. అందుకే త్వరగా చేయాల్సి వస్తుంది. పురాతనమైన టెంపుల్ కొలనుపాక. చూడండి, మా వాళ్ళందరూ బయట జామకాయలు ఉన్నాయి, అందరూ జామకాయలు కూడా కొనుక్కున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పైన చూపించడం కుదరలేదు కానండి, చెట్టుకు గబ్బిలాలు మాత్రం పెద్దగా ఉన్నాయండి. ఎక్కడా చూడలేదు అంత పెద్ద గబ్బిలాలు ఉన్నాయి. చూడండి, అందరూ జామకాయలు అబ్బాయి దగ్గర చక్కగా జామకాయలు కొనుక్కున్న జామకాయలు ఫ్రెష్గా ఉన్నాయండి, నీట్గాను. చూడండి, 30 రూపాయలు 40 రూపాయలు కిలో ఇచ్చాడు, అంతేను. అందరూ కొనేసుకొని చక్కగా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అందరం అయిపోయింది. అందరం ఒక గ్రూప్ ఫోటో దిగాము. ఎక్కడైనా గుర్తుగా ఒక గ్రూప్ ఫోటో దిగేసి మేమందరం మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మాకు లంచ్. ఇక్కడ నుంచి లంచ్ కూడా అంతే. చూడండి, మళ్ళీ కూడా ఒక పంట పొలాల దగ్గర ఒక దగ్గర మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చున్నాము. అంతా ఒక కార్పెట్లో అన్నీ తీసుకొని వెళ్ళాము మేము. అన్నీ వేసుకొని కూర్చొని చక్కగా అందరూ వండుకొని వచ్చారు. అందరం షేర్ చేసుకొని చక్కగా తిన్నామండి. చల్ల గాలి ఎంత చక్కగానో ఉందండి. కార్తీక వన భోజనాలు అంటే కార్తీక వన భోజనాలు లాగానే చక్కగా ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని మేమందరం తిన్నామండి. కానీ చాలా టైం ఉండిందండి. మన తెలంగాణలో ఒక్క రోజులో ఇన్ని గుళ్ళు చూసుకోవడం అంటే మామూలు కాదు. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా ఒక్కొక్క 4-5 గుళ్ళు కార్తీక మాసంలో పెట్టుకుంటాము. ఒక్కొక్క బస్ తీసుకొని వెళ్తాము. ఎప్పుడు ఇలానే వెళ్తామండి. ఒక్క గుడి 2 గుళ్ళు కాదు, మేము మినిమం 5 గుళ్ళు వెళ్తాము. ఈసారి 7 గుళ్ళు కూడా మేము కవర్ చేసామండి అన్నీను. మీరు చూడండి, ఒక్కొక్క వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ప్రశాంతంగా భోంచేసుకొని పొలాల గట్టు పైన కూర్చున్నామండి. ఎంత చక్కగా చూడండి, కబుర్లు చెప్పుకుంటూ అందరూ చక్కగా కబుర్లు చెప్పుకొని హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందనండి. ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ చూసినా పొల్యూషన్ కదా. చూడండి,
అందరూ అన్నీ సర్దిరేసుకుంటున్నారు. ఇంకా సర్దిరేసుకొని మళ్ళీ బయలుదేరాలి కదా. మనం ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, యాదగిరిగుట్ట వెళ్తామన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట, లక్ష్మీ నరసింహస్వామి, స్వర్ణగిరి, ఇంకా 3 టెంపుల్ ఉన్నాయి. జీడికల్లు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అది మధ్యాహ్నం బంద్ ఉంటుందంట. అందుకని చాలా టైం ఉందండి. మేము చక్కగా దర్శనం చేసుకుంటున్నాము, ఎక్కడ హడావిడి పడట్లేదు ఎక్కువగా, కాకపోతే త్వరగా చేసుకుంటున్నాము. చూడండి, అందరం చేసుకొని ఇప్పుడు చక్కగా మళ్ళీ బయలుదేరుతాం. బస్ ఎక్కేసి మళ్ళీ అందరం బయలుదేరేసి మేము ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్తాము. చూడండి, ఇలా వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళాలి, మత్స్యగిరికి కూడా వెళ్ళాలి. వెళ్ళి దర్శనాలు చేసుకున్నాక నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఈ మత్స్యగిరి, లక్ష్మీనరసింహస్వామి, స్వర్ణగిరి టెంపుల్ చూపిస్తాను. లోకాం సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.